నంద్యాలలో విజయ భేరి మోగిస్తామని మంత్రి అఖిలప్రియ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. గడప గడపకు వెళ్తూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. అన్ని చోట్ల ప్రజలు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారని, ఫలితాల్లో అందుకు అనుగుణంగానే ఉంటాయని ధీమాగా చెబుతున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యమంటున్న అఖిలప్రియతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. ఓవైపు ఎన్నికల ప్రచారం, మరోవైపు సభలు సమావేశాలతో భూమా అఖిలప్రియ చాలా బిజీగా గడుపుతున్నారు. ఎలాగైనా కానీ భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించి తీరాలన్న ఉద్దేశంతో ఆమె ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆమె ఉన్నారు. నమస్తే మేడం, మీ ప్రచారం కానీ ఈ వ్యూహాలు కానీ ఎట్లా సాగుతున్నాయి? ప్రజలందరూ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. వాళ్ళు నిర్ణయించుకున్నారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి. ఎందుకంటే ఈరోజు ప్రజలు మేము అందరం కోరుకునేది అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధికి ఓటు వేయాలని చెప్పి కూడా మేమందరం కూడా అనుకున్నాము. ఈరోజు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఈ మాకు కాకుండా వేరే వాళ్ళకు ఓటు వేస్తారని కూడా మేము అనుకోవట్లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న నాయకులు ఏ విధంగా వీళ్ళందరినీ ఇబ్బందులు పెట్టారో, ఏ విధంగా కష్టపెట్టారో మన అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు వచ్చారో అప్పటి నుంచి కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అటు భూమా నాగిరెడ్డి గారిని, మరి అటు చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది. మరి అదేవిధంగా ఈ రోజు వాళ్ళ అభివృద్ధికి ఓటు వేస్తారని కూడా మేము నమ్ముతున్నాము. పెద్ద ఎత్తున వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు తెలుగుపేటలో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు కదా, ఇది బాగా జాయిన్ అవుతున్నారు. ఎట్లా, ఏ ఉద్దేశంతో వీళ్ళు జాయిన్ అవుతున్నారు? ఒకటండి, నేను రోజుకి కొన్ని వందల మంది జాయిన్ అవుతున్నారు. అవన్నీ కూడా నేను లెక్కలోకి తీసుకోకూడదు. కేవలము ఎవరైతే జాయిన్ కాని వాళ్ళు, ఇళ్లలో కూర్చొని బయటికి రాని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయినారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రజలకి మంచి జరుగుతుంది. మరి ఇంట్లలో డిస్కషన్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే బాగుంటుందని కూడా డిస్కషన్లో వాళ్ళు ఇది చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఒక సెంటిమెంట్గా తయారైపోయింది. అదేవిధంగా ఎవరైతే శిల్పామోహన్ రెడ్డి గారు గతంలో ఇంత ఇబ్బందులు పెట్టారో ఆయనని ఇక్కడ జిల్లాలోనే లేకుండా చేయాలనే ఒక నిర్ణయించుకోవడం వల్లనే ఈరోజు పెద్ద స్థాయిలో మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మరి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కూడా డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి మరి ఇప్పుడు కార్యక్రమాలన్నీ కూడా జరిగేవి అన్ని వాళ్ళకి చెప్పి మరి ఇంకా ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయని కూడా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ఈ మధ్య నంద్యాలకు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేత జగన్ ముఖ్యమంత్రి గారి మీద చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే మీ మీద కూడా ఇటు శిల్పామోహన్ రెడ్డి గారు కానీ వీరు కూడా మీ మీద, ప్రధానంగా భూమా ఫ్యామిలీ మీద వారు బాగా ఇది చేశారు. దీన్ని ఎట్లా మీరు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకి వస్తే రోడ్డు మీద కాల్చిపాడేయండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆయన తండ్రి వయసు లాంటి ఒక వ్యక్తిని పట్టుకొని, సరే రాజకీయంగా ఎన్ని మాట్లాడుకున్నా, విమర్శలు చేసుకున్నా అది రాజకీయాల వరకు పెట్టుకుంటే బాగుంటుంది. వ్యక్తిగతంగా పెద్ద ఆయన్ని పట్టుకొని కాల్చిపాడేయండి అని చెప్పే సంస్కృతి తీసుకురాకపోతే బెటర్. అదేవిధంగా ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్న టైంలో ప్రజల్ని రెచ్చగొట్టేటట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎందుకు వైసీపీ వాళ్ళకి ఏమైందో కూడా అర్థం కావట్లేదు. ఆడవాళ్ళ మీద విమర్శలు చేయడం, సవాళ్ళు వదిలడం, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు సాఫీగా జరిగిపోయే బై ఎలక్షన్ ఎందుకు వాళ్ళు గొడవలు పెట్టుకోవాలని చూస్తున్నారు? మమ్మల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు కూడా అర్థం కావట్లేదు. ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు, శిల్పా చక్రపాణి, రోజా గారికి 3 కూతుర్లు ఉన్నారు. మరి అటువంటి వయసులో ఉన్న నన్ను కూడా పట్టుకొని విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు వ్యక్తిగతంగా నేను ఎవరి మీద కూడా విమర్శలు చేయలేదు. శిల్పా చక్రపాణి గారు ఒక మాట అన్నారు, గెలిస్తే మొగోళము, ఓడిపోతే ఆడోళ్ళ కింద లెక్క అని. ఈరోజు ఆడోళ్ళందరూ కూడా వాళ్ళు ఓట్లు వేయకపోతే శిల్పామోహన్ రెడ్డి గారు గెలవగలుగుతారని అడుగుతున్నాను. శిల్పా చక్రపాణి గారు ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో మరి మహిళా కౌన్సిలర్స్, మహిళా ఎంపీటీసీలు, మహిళా జెడ్పీటీసీల దగ్గరికి వచ్చి ఓట్లు అడుక్కున్న సంగతి కూడా ఆయన మర్చిపోయి ఈరోజు మహిళల మీద విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా శిల్పామోహన్ రెడ్డి గారు కూడా గతంలో మహిళల మీద కానీ, లేకపోతే ముస్లిం మహిళల మీద కానీ, ఎస్సీ మహిళల మీద కానీ ఏ విధంగా కేసులు పెట్టి మరి మహిళల్ని ఇబ్బంది పెట్టిన సంగతి కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. మొన్న కూడా శిల్పా చక్రపాణి గారు వచ్చిన విమర్శలు చేశారని చెప్పి మహిళలు పెద్ద స్థాయిలో మరి శిల్పామోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ధర్నా చేస్తే డబ్బులు తీసుకొని వచ్చారు, లేకపోతే వీళ్ళ మీద కేసులు పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా 2 రోజుల క్రితం కూడా ఒక ముస్లిం మహిళ మీద, ఒక ఎస్సీ మహిళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకు ఇటువంటి సంస్కృతిని ఎందుకు తీసుకొస్తున్నారు నంద్యాల పట్టణంకి? ఈరోజు మమ్మల్ని ఫ్యాక్షనిస్టులు అంటున్నారు, మమ్మల్ని రౌడీలు అంటున్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలు నేను నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. మరి నా మీద ఎంత ఒత్తిడి ఉంటుంది ప్రజలకి మంచి చేయాలని, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని. ఇటువంటి విమర్శలు చేయడం కరెక్ట్ గా, తప్పకుండా ఇటువంటివే కంటిన్యూ అవుతే మాత్రం ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా మీరు ఫిర్యాదు చేశారు కదా ఈ వ్యాఖ్యల మీద కానీ,
9వ తేదీ నుంచి ఆయన వస్తారు, రానియద్దని కూడా అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు నంద్యాలలో ఉంటామని చెప్తున్నారు. బాగానే ఉంది, ప్రచారాలు చేసుకోండి, బాగానే ఉంటుంది. కానీ ఆయన వచ్చేదానికి మేమే అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ ఆయన రాకముందే చంపేయండి, కాల్ చేయండి అటువంటి మాటలన్నీ కూడా మాట్లాడడం ప్రజలందరూ కూడా డిస్టర్బ్ అవుతున్నారు. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో కేవలం అభివృద్ధి గురించి, మరి ఏదైతే ప్రజలు ఇన్ని రోజులు ఇబ్బందులు పడ్డారో దాని గురించి మాట్లాడాల్సింది పోయి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు వచ్చాడు. ప్రభుత్వం సైడ్ నుంచి మేము ఏదైనా తప్పులు చేస్తుంటే వాళ్ళు చెప్పాల్సింది పోయి ఈరోజు మమ్మల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడం కూడా కరెక్ట్ కాదని వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రచార కార్యక్రమాల్లో అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు కదా, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? 110% వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే ఈరోజు 13 సంవత్సరాలు ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో భూమా నాగిరెడ్డి గారు కల్లారా చూశారు. మరి ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు అని చెప్పి. ఈరోజు ఎస్సీలు కానీ, ముస్లిమ్స్ కానీ, వైశ్యాస్ కానీ ప్రతి ఒక్కరు కూడా మరి శిల్ప బాధ్యులే. ఎందుకంటే ఈరోజు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. ఎవరైనా పని కోసం వెళ్తే ఆ పని ఇన్కంప్లీట్, సగమే చేస్తాడు, ఇంకొక సగం వదిలిపెడతాడు. కంప్లీట్గా పూర్తి చేస్తే ఆ పని ఎక్కడ వీళ్ళు మన దగ్గరికి రారో అని చెప్పి అన్ని సగం పనులు చేసుకుంటూ ఈరోజు ఈ వార్డుకి వచ్చినాను. అన్ని ఎక్కడ చూసినా పందులు. ఎందుకు పందులు ఉన్నాయి? ఈరోజు ఇంటింటికి ఒక పంది పెంచుతున్నారు. దానికి కారణం ఏంటంటే శిల్పామోహన్ రెడ్డి గారు మేము పందులను తీసుకెళ్లి బయట ఎక్కడో మున్సిపాలిటీ వాళ్ళు వదిలేయడము, మళ్ళీ ఆ పందులను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడము. అంటే వీళ్ళు ఇట్లాగే బతకాలా, వీళ్ళకి ఇక్కడే ఉండాలా, వీళ్ళు మంచి లైఫ్ రాకూడదు, జీవితాలు బాగుపడకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇద్దరు కంకణం కట్టుకొని ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు, శిల్పా చక్రపాణి గారు ఇద్దరు కూడా ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు వచ్చింది. కాబట్టి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మేము చూపిస్తున్నాము. ఈ ప్రతి ఒక్క ఇంటికి మేము ట్యాప్ కనెక్షన్ కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, రోడ్ వైడనింగ్ కానీ, హౌసింగ్, ఇటు అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రజలకు మేము అందిస్తుంటే మాకు కాకుండా వేరే వాళ్ళకు ఓటు వేస్తారని కూడా మేము అనుకోవట్లేదు. ప్రజలందరి సపోర్ట్ మాకుందని మేము నమ్ముతున్నాము. ప్రజలు ఎట్లా స్వీకరిస్తున్నారు? మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ఎట్లా ఏమంటున్నారు? చాలా మంచి స్పందన వస్తుంది. ఈ రోజు కూడా నాకు ఒక 10 నిమిషాల కార్యక్రమం యాక్చువల్గా అయితే ఇది నేను ఒక ఊరికే వచ్చి 2 మాటలు మాట్లాడాల్సింది పోయి ఈరోజు వచ్చి 2 గంటలు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్తున్నారు, బొట్టు పెడుతున్నారు, హారతి ఇస్తున్నారు. నన్ను నిజంగా వాళ్ళ కూతురులాగా చూసుకుంటున్నారు. నాకు ఈరోజు నా తల్లి తండ్రి లేని లోటు ఎవరైనా తీరుస్తున్నారంటే అది ప్రజలు మాత్రమే. కాబట్టి ఈరోజు వాళ్ళు వచ్చి నేను ఎంత టైం స్పెండ్ చేసినా కూడా సరిపోవట్లేదు. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ నా మీద, నా కుటుంబం పైన చూపించే ప్రేమ అభిమానాలు జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. నేను కానీ, మా అన్న కానీ, నా చెల్లి, తమ్ముడు, నా కుటుంబంలో ప్రతి ఒక్కరు మా జీవితాంతం కూడా మరి ప్రజలకి అంకితం చేస్తామని కూడా వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఫైనల్ గా గెలుపు అవకాశాల మీద మీరు ఏమంటారు? మేము గెలుపు గురించి మాట్లాడట్లేదండి. గెలుపు ఆల్రెడీ వచ్చేసింది. మాకు కావాల్సింది మెజారిటీ. ఈరోజు ఎంత మెజారిటీ మేము తీసుకురాగలితే అది మా నాన్నకు మేము చూపించే నివాళిగా మేము అర్పించడానికి ఈరోజు మాకు ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే మేమే కాదు, మా కుటుంబమే కాదు, ఈరోజు ఇక్కడున్న మహిళలు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా భూమా నాగిరెడ్డి గారిని తలుచుకొని ఓటు వేస్తారని కూడా మేము నమ్ముతున్నాము. ధన్యవాదాలు మేడం. ఇది భూమా అఖిలప్రియ గారు చెప్తుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, మీటివ్ న్యూస్, నంద్యాల, కర్నూలు జిల్లా.